ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావు? మీరు బాధపడుతున్నారని దేవుడి దగ్గర దండం పెట్టుకున్నానమ్మా. ఆ కృష్ణయ్య పాదాల చెంత ఉన్న ఈ చామంతి పువ్వుని ఇందులో వేస్తానమ్మా. ఆ పువ్వు వేస్తావా? ఇక్కడ చూసావా? అందరి ఒంటి మీద నిన్న బంగారం ఒలిచేసి పెట్టాం కదా. ఆ పువ్వు వెయ్యగానే తూగుతుందా? ఆనాడు సత్యభామ వేసిన బంగారం తూయలేని కృష్ణుణ్ణి భక్తితో రుక్మిణి వేసిన తులసి దళం తోచిందమ్మా. ఇదే ఆ స్వామివారు చూపించిన దారి. కాదనకండమ్మా. ఇదేమైనా ద్వాపరయుగం అనుకున్నావా? చెట్ల వేర్లకి, కాగితపు పూలకి, మనుషులు తూగడానికి అలా అనకమ్మా. యుగం మారిన భక్తితో కొలిస్తే దేవుని దయ మారదు. ఆ దేవుణ్ణి తన ఇష్టం తీర్చమని కాదు, నీ కష్టం తీర్చమని అడిగింది. స్వార్థంతో కోరితే ఇవ్వటానికి దేవుడు ఆలోచిస్తాడేమో కాని నిస్వార్థంతో ఇతరుల కోసం కోరినప్పుడు ఆ భగవంతుడు కూడా తథాస్తు అంటాడు. ఆ భక్తికి భగవంతుడెప్పుడూ బానిసవుతాడమ్మా. ఆ భగవంతుని అనుగ్రహం ఎలా ఉందో ఆ అమ్మాయి ప్రయత్నం ఆ అమ్మాయిని చెయ్యనివ్వు. దైవానుగ్రహం ఉంటే ఆ చామంతి పువ్వే కనకం కన్నా విలువైనదవుతుందమ్మా. చివరి ప్రయత్నంగా చేయనివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.